నమస్తే అండి. ప్రస్తుతం నేను శ్రీ సత్యదర్శన్ జ్ఞాన కేంద్రంలో ఉన్నానండి. మానసిక ప్రశాంతతకి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా కూడా మనసు బాగా లేనప్పుడు హాయిగా ప్రశాంతంగా చల్లటి గాలిలో కాసేపు అలా ధ్యానం చేస్తే మనసంతా కూడా ప్రశాంతం అవుతుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే మానసిక ప్రశాంతతకు ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతము హోమియోపతి డాక్టర్ ప్రకాష్ జీ గారు ఉన్నారు. వారు ముఖ్యంగా వారి దగ్గరికి వచ్చేటటువంటి రోగులకి మందు ఇవ్వటంతో పాటు ధ్యానం చేయమని కూడా చెప్తూ ఉంటారు. ధ్యానం వల్ల చాలా లాభాలు ఉపయోగాలు ఉన్నాయని వారు చెప్తూ ఉంటారు. అంతేకాదు ప్రతిరోజు కూడా వారు సాయంత్రం పూట ధ్యానం చేస్తూనే ఉంటారు. వారంలో ఒక రోజైతే మొత్తం కూడా ఆయన ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేస్తూ ఉన్నారు. అందుకే మానసిక ప్రశాంతతని కోరుకునే వారు ఎవరైనా సరే ధ్యానం చేయాలని వారు చెప్తూ ఉంటారు. ధ్యానం గురించి వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. ధ్యానం వల్ల కలిగేటటువంటి లాభాలేంటి, ప్రయోజనాలేంటి? ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు మీ మాటల్లో ధ్యానం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి అది కూడా విపాసన ధ్యానం గురించి మాట్లాడుతూ ఉంటారు. విపాసన ధ్యానం వల్ల కలిగేటటువంటి లాభాలేంటి? అసలు విపాసన ధ్యానం అంటే ఏంటి? విపాసన ధ్యానం అంటే ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ భగవద్గీతలోని 13th నుంచి 18th చాప్టర్ వరకు ఆ 6 చాప్టర్స్ ఏదైతే జ్ఞానపీఠకి చెప్పాడో భగవంతుడు, ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ దట్. చాలామందికి తెలియదు ఇది. దాంట్లో ఈ జ్ఞానపీఠికలో ఉన్న చాప్టర్స్ ఫస్ట్ క్షేత్ర విభాగ యోగ 13th చాప్టర్, గుణకర్మ విభాగ యోగ 14th, పురుషోత్తమ ప్రాప్తి యోగ 15th చాప్టర్, 16th చాప్టర్ దేవాసుర సంపద్ విభాగ యోగ. దాని తర్వాత 17th శ్రద్ధాత్రయ విభాగ యోగ, 18th మోక్ష సన్యాస యోగం. ఇవి 6. దీని మీదనే ఆధారపడింది విపశన మొత్తం విపశన దీని మీద ఆధారపడింది. ఇది కృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు ఆచరించాడు. ఆ మాత్రం తెలివిలేని వాళ్ళు బుద్ధుడిని వేరే విధంగా, కృష్ణుని వేరే విధంగా చూస్తారు. బుద్ధ మతం అంటారు. కాదది బుద్ధ మతం కాదు, బుద్ధి మతం. అది బుద్ధితో నేర్చుకోవాల్సిన మతం. అది బుద్ధుడు ఆచరించాడు. అసలు బుద్ధుడు లాంటి వారు ఎవరున్నారు? అసలు బుద్ధుడిలాగా అసలు బుద్ధుడిని 10వ అవతారంగా కూడా చూశారు. అది ఎవరో గుర్తించిన వాళ్ళు ఆ విధంగా చేశారు. బుద్ధుడి జీవితం ఏంటి? అసలు ఒక మహారాజు, అన్ని సర్వ సంపదలు ఉన్న మహారాజు సత్యం తెలుసుకోవడానికి సర్వపరిత్యాగం చేశాడు. సత్యం తెలుసుకున్న తర్వాత రాజ్యం వెళ్తూ కూడా ధర్మ ప్రచారం చేయొచ్చు, కానీ అంత సులువు పని కాదు, అంత సులభం కూడా కాదు. అటువంటి బుద్ధుడు అతన్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా బతకడానికి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనలాగా ఎవరు లేరు, కాక ఉండరు కూడా. అటువంటి బుద్ధుడు కేవలం ఈ జ్ఞానపీఠికపైన ఆధారపడి విపశన వచ్చింది. విపశన అంటే విశేషంగా దర్శించడం. దేన్ని దర్శించడం? తనకు తాను దర్శించుకోవడం. ఈ విపశన అంటే విశేషంగా తనకు తాను దర్శించడం. ఉద్ధరే ఆత్మానం అని అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఫస్ట్ నిన్ను చూసుకోవడం నేర్చుకో ఫస్ట్. భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అన్నారు భగవద్గీతలో. బాబుజీ ఏమన్నారంటే, బాబుజీ అంటే శ్రీ హనుమత్కాళి వరప్రసాద బాబుజీ, వారు ఏమన్నారంటే ధ్యానాగ్ని దగ్ధ కర్మాని అన్నారు. ధ్యానాగ్ని చేత కర్మ దగ్ధమవుతుంది. ధ్యానం అంటే అది. నీ కర్మ దగ్ధం అవుతే తప్ప నువ్వేంటో నువ్వు అర్థం తెలియదు. బాబుజీ ఏమనేవారంటే, చాలామంది అహంకారంతో మాకు శాస్త్రం బాగా తెలుసు, వేదం బాగా చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసు అని అనుకున్నవారు బాబుజీ దగ్గరికి వచ్చినప్పుడు బాబుజీ ఒక మాట అనేవారు, బాబు మీకు ఒక నమస్కారం, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే అనేవారు. అటువంటి వారు ఉన్నారా? ఎప్పుడు ఉండగలరా? నేను ఒక బుక్లో మనల్ని మనం తెలుసుకోవటం అంటే ఏంటి? మనల్ని మనం తెలుసుకుంటే మనం సత్యం ఏంటో మనలో ఉన్నాయి, పంచభూతాలు మనలో ఉన్నాయి. మనం బయటికి చూస్తున్నాం, మనం బహిర్ముఖలం అయ్యాం.
లక్ష్మీ సహస్రనామాల్లో కూడా అంతర్ముఖ సమారాధ్యాయ నమః, బహిర్ముఖ దుర్లభాయ నమః ఉన్నది. అంటే అంతర్ముఖంగా నీలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పింది అక్కడ. బహిర్ముఖంగా తిరుగుతున్నావురా, అంతర్ముఖంగా వెళ్ళమని లక్ష్మీ సహస్రనామంలో కూడా చెప్పారు. కానీ రోజు గుళ్ళల్లో అక్కడిక్కడ తిరిగి మాకు లక్ష్మీ సహస్రనామం వచ్చి అని ప్రార్థన చేస్తున్నారు తప్ప సత్యం వైపు ఎవరు పోవడం లేదు అసలు. ధ్యానాగ్ని దగ్ధ కర్మని అంటే అయస్కాంతం ఉంటుంది కదా, భూతద్దం ఉంటుంది కదా, నువ్వు దేనైనా దగ్ధం చేసినప్పుడు దాన్ని సరిగ్గా అడ్జస్ట్ చేస్తే అక్కడ ఉన్నది దగ్ధం అవుతుంది. అవును కదా? నీలో ఉన్న ఏకాగ్రతని అలా చెయ్యి, నీలో ఉన్న కర్మంతా దగ్ధం అవుతుంది. అప్పుడు నిర్మలం అవుతావు. నిర్మలైనప్పుడు సత్యం ఏంటో నీ పోషిస్తుంది. హరిషడ్ వర్గాలతో నిండిన శరీరం, కామ క్రోధ మద మాత్సర్యాలతో నిండిన శరీరం. మనము పైకి ఏదేదో అంటాం, అంతర్ముఖంగా ఎక్కడ బాగున్నాం మనం. నేను అది చేశాను. నా ఛానల్ పేరు కూడా డాక్టర్ ప్రకాష్జీ విపాసన అని పెట్టాను. ఒక విపశ్య అనేవాడు నాలాగా ఉండాలి. విపశ్యన చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను చాలా ఓపెన్ కాను, నిజానికి నేను మాటలు మాట్లాడడం కాదు, చేతల్లో ఉంటాను. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సత్యాన్ని అంగీకరించే వారు లేరు నిజానికి చెప్పాలంటే. 20 సార్లు 30 సార్లు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతర్ముఖం చాలామంది కాలేదు. ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా సాధ్యమే. విపశ్యన పూజ్యశ్రీ గురూజీ గోయంక అస్సలు బుద్ధుడు నిజానికి నెక్స్ట్ బుద్ధుడు అనొచ్చు. ఈరోజు బుద్ధమతం కోసం మాట్లాడే వాళ్ళు, వేషాలు వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన సంసారంలో ఉన్న మహాయోగి. విపశ్యన ధ్యాన కేంద్రాన్ని స్థాపించి ఇక్కడి వాడు బర్మాలో పుట్టి పెరిగి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఈ దేశంలో పుట్టిన విద్య కోల్పోతుంది, లేకుండా పోయింది అని అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దీన్ని ప్రారంభించాడు. అటువంటి వారు ఉండడం చాలా కష్టం. ఇప్పటి సన్యాసులు అయితే ఉన్నారో, మహాత్ముల్లాగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అతను చూసుకొని నేర్చుకోవాలి. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్లో సంపాదించి కూడా త్యాగం చేశాడు. ఈరోజు ప్రజలను దోచుకొని ఆశ్రమాల పేరు మీద కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని భోగాలు అనుభవిస్తున్నారు. మనకేమో వైరాగ్యంలో ఉండాలి మీరు అంటున్నారు. ఒక బిజినెస్ అయిపోయింది. ఇది కాదు. గోయంకలాగా జీవించమని చెప్పండి ఎవరికైనా. ఎన్ని కేంద్రాలు, ప్రపంచంలో ఎన్ని కేంద్రాలు చేశారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది కాంట్రవర్సీ కాదు నిజానికి చెప్పాలంటే. హరే కృష్ణ ఇస్కాన్ పెట్టిన ప్రభుపాద ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్. వివేకానందుడు అంతే, నిరుపేద ఎంత త్యాగం చేసి ఎంత ఓర్పుతో గురు ఆజ్ఞను పాటించి అమెరికా వెళ్ళి హిందూ మతం కోసం, గొప్పతనం కోసం చెప్పాడు. ప్రభుపాద ఇంకా చాలా ఈ స్థితిలో వెళ్ళి, అంత ఏజ్లో వెళ్ళి కృష్ణ భక్తి కోసం ప్రచారం చేశాడు. అతను ఏం చేశాడంటే ప్రభుపాద జపం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే తపస్సు తప్పించడం సాధ్యం కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు. నేను ఒకరిని అడిగాను, ఇస్కాన్ భక్తుని ఒకరిని అడిగాను ఏ విషయంలో వెళ్ళానంటే ఒకటి దానం చేసే ఉద్దేశంతో ఒక దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించిన తర్వాత ఒకటి మిమ్మల్ని ప్రశ్నించవచ్చా అని అడిగాను. ప్రశ్నించండి అన్నారు. అప్పుడు అన్నాను, మీరు కర్మ మార్గంలో ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నారు, జ్ఞాన మార్గంలో ఎందుకు లేరు అని అడిగాను. కర్మ మార్గం, భక్తి మార్గం ఉన్నారు కానీ జ్ఞాన మార్గంలో లేరు. ఎందుకు లేరు? మీరు కర్మ చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, జ్ఞానం కోసం ఎందుకు మాట్లాడరు అన్నాను. అతను ఏమన్నాడు తెలుసా? ఈజ్ ఎంఎస్సి స్టూడెంట్, ఎంఎస్సి చేసి సన్యాసం పుచ్చుకున్నాడు. అతను ఏమన్నాడంటే ఇది చాలా కష్టమండి అన్నాడు. అప్పుడు నేను మళ్ళీ అతను ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే దానికి తెలియదు కదా, సమాధానం లేదు, అతనికి అది తెలియదు. వాళ్ళు ఏమంటారంటే జపం చేయొచ్చు అంటారు. జపం ఈజ్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేషన్, మన పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు వాళ్ళు అరిచి నేర్చుకుంటారు. నీ జీవితాంతం అరుస్తావా? నువ్వు అంతర్ముఖంగా అరిచినట్టే కదా. నువ్వు నిశ్శబ్దంగా ధ్యానంలోకి వెళ్ళడం వల్ల నిన్ను నువ్వు చూసుకోగలవు కదా. అక్కడ భగవద్గీతలో ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎంత విపులంగా భగవంతుడు జ్ఞానపీఠికను బోధించాడంటే అంత విపులంగా బోధించాడు. ఈ క్షేత్రాన్ని ఎలా దర్శించాలో,
ఈ క్షేత్రంలో ఏమున్నాయో అవి ఎలా పోతాయో ఇంత చేశాడు. అది బుద్ధుడు ఆచరణలో పెట్టి చేసిన విద్య ఇది. నేను ఈరోజు ఇక్కడ ఎన్నో వాటికి అంటే ఒక సామాన్యులు అంటే చదువుకొని బాగా చదువుకొని పెద్ద పెద్ద పదవులు పోషించిన వాళ్ళు కూడా సరి అయిన హోమియోపతి వైద్యం ఇవ్వడం లేదు, చేయడం లేదు. నేను ఈ విపశ్యన వల్ల దాంట్లో దూరి ప్రజల పట్ల ఆలోచించి ప్రజలకు సేవ చేస్తున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ విపశ్యన. దానివల్ల అంత కేవలం దానివల్ల నిన్ను తెలుసుకుంటే అన్నీ తెలుసుకోగలవు. నా దగ్గరికి రిపోర్ట్లు తీసుకొని వస్తే నేను రిపోర్ట్లు చూడకుండా కేవలం మనిషిని చూసి బాగు చేస్తున్నానంటే నా దృష్టి ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, కనీసం ఆలోచించండి. ఇవన్నీ కూడా ధ్యానం వల్లే సాధ్యం. ధ్యానం వల్లే సాధ్యమవుతుంది. నా దగ్గరకు వచ్చే ముస్లిమ్స్ చాలామంది వస్తారు ఇక్కడికి. డాక్టర్ సాబ్ ఆప్కి ఆత్మ షఫా అంటారు. నేను అంటాను నా చేతిలో నా చెయ్యి ఏం పని చేస్తుందో మీ చెయ్యి అదే పని చేస్తుంది. మీ చెయ్యి తింటుంది, నా చెయ్యి తింటుంది. మీ చెయ్యి ముడ్డి కడుగుతుంది, నా చెయ్యి ముడ్డి కడుతుంది. చేతుల్లో ఉండదు గొప్పతనం, నీ మనసుల్లో ఉంటుంది, నీ మనసుల్లో ఉంటుంది అని చెప్తాను. ఇప్పుడు భగవంతుడు అనేవాడు దానికోసం మనం మాట్లాడే అధికారం లేదు అసలు. ఈ ప్రకృతి మొత్తం ప్రకృతి అంతా అది ఎంత గొప్ప విశేషం అంటే ఈ ప్రాణం లేకుండా ప్రపంచం లేదు అసలు. ఈ ప్రాణం లేకుండా ప్రపంచమే లేదు. మొత్తం మొత్తం వ్యవస్థ అంతా ప్రాణం మీదే ఉంది. ఈ మనిషిని సృష్టించిన సెల్ ఫోన్ కానీ మనం కానీ ఈ ప్రాణం లేకుండా అసలు ఏం లేదు కాక ఏం లేదు. ఇక్కడ ఒక అగరబత్తి వెలిగిస్తే దాని పరిమళము ఎవరు తీసుకెళ్తారు? ఒక చెడు ఉన్న అంత దూరం ఆలోచించే వాళ్ళు లేరు. ఈ గాలికి అసలు నిష్కలంకం నిరంజనం అంటామే, ఈ గాలిలో ఉంది అది. దానికి అసలు కలంకం అనేది దానికి తెలియదు. ఇక్కడ కుక్క శవం ఉంటే అబ్బో కుక్క శవం ఉంది మనం దాటుకుంటూ వెళ్తామే తప్ప గాలి అలా చేయదే. ఇక్కడ కుక్క ఉంది అన్న విషయం, చచ్చిపోయిన కుక్క ఉంది అన్న విషయం తెలియజేస్తుంది. అలానే అక్కడే గులాబీ తోట ఉందనుకోండి, అది పెద్దగా ఆనందించదు, దాన్ని తీసుకెళ్తుంది. దీన్ని చూసి దాన్ని అసహించుకోదు, దాన్ని చూసి ఆనందపడదు. అదే భగవత్ స్వరూపం. దాన్ని ఆశ్రయించి ఫస్ట్ విపశ్యనలో ఏం చేస్తాడు? విపశ్యన విద్య శ్వాసతోనే ప్రారంభం అవుతుంది. అది తెలుసుకునే వాళ్ళు ఉండాలి. మనం పాటల్లో విన్నాం, సినిమా పాటలు కూడా ఉంది. గాలి చిరుగాలి నిన్ను చూసిందే. చూడండి, ఎప్పుడైనా చూసామా దానికోసం? మనం బ్రతుకుతున్నామే తప్ప దాన్ని చూసింది ఎప్పుడు అసలు? మనం ఇక్కడ చూపించడం నేర్పిస్తారు విపశ్యనలో. దీన్ని చూడు, అది ఎలా వేస్తుంది వేళ. కేవలం చూడు, కేవలం చూడు. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం నీ పని కాదు, లోపల ఉన్నవాడు చేస్తాడు. అది మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం? ఎవరైనా పడుకున్నప్పుడు గుర్రు కొడతారు, ఎవరైనా తెలిసి గుర్రు కొడతారా? కొట్టరు. మన సోమరి అందరు గుర్రు కొడతారా? కొట్టరు. కొంతమందే కొడతారు. ఎవరు కొడతారు? బాగా అలసిపోయిన వాళ్ళు, బాగా బలంగా అంటే సోమరిపోతులు, వాళ్ళే కొడతారు. వాళ్ళు గాఢ నిద్రలో అలసిపోయిన వాళ్ళు సోమరిపోతులే, ఒబెసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళే గుర్రు కొడతారు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ నాలుక అనేది దాన్ని క్లోజ్ చేసేస్తుంది, నాసిక రంధ్రాలను క్లోజ్ చేస్తుంది. లోపల ఉన్నవాడు ఉరుకుంటాడా? నోరు తెరిపించి వాళ్ళు గుర్రు కొట్టిస్తాడు. బయట ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అసలు ఆ విషయం. మనం పడుకున్నప్పుడు కాదు, జీవించి ఉన్నప్పుడు అంటే మనం రెగ్యులర్గా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు శ్వాస తీసుకునేది మనం కాదు అసలు, ఎవరో తీసుకుంటున్నారు. ఇదే నేర్పిస్తుంది విపశ్యన అనేది, ఇదే నేర్పిస్తుంది. నీలో ఎవరున్నారో వాడిని తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళు. అందుకోసమే అక్కడ విపశ్యనలో ఫస్ట్ శ్వాస చూసే ప్రాక్టీస్ చేస్తారు. దాని తర్వాత 3 days తర్వాత నిన్ను నువ్వు దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ అండ్ వెరీ గ్రేట్ టెక్నిక్. అది చాలామందికి విపశ్యన కోసం తెలియదు, విమర్శించే చాలామంది ఉంటారు, జపం వల్ల ఉండరు. తపురే తపురే మానవి, తప్పు తప్పు నిర్మలు హోవే, స్వర్ణ అగ్ని మే తప, తప్పు తప్పు నిర్మలు హోవే. బంగారం అనేది అగ్నిలో పడితే కానీ శుద్ధం కాదు. ఇదే ధ్యాన అగ్ని దగ్ధ కర్మ.
ఒక బంగారమే శుద్ధం కావడానికి నిప్పులో వేసి బట్టి పెట్టి తీగానే శుద్ధం కాదు. తపస్సు కూడా అలాంటిది. నువ్వు తప్పించకుండానే దానికోసం మాట్లాడే అధికారం ఎవరికి లేదు. తప్పించడం నేర్చుకో ఫస్ట్. తప్పమంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అప్పుడు తెలుస్తుంది. మన మామూలుగా యుద్ధ భూమిలో మనం చూస్తుంటాం, అందరి చేతుల్లో బాణాలు ఉంటాయి, అందరి చేతుల్లో ఉంటాయి. కానీ గురు విద్య ఎవడైతే నేర్చుకుంటాడో వాళ్ళే కదా కేవలం సంకల్ప సిద్ధి వస్తుంది సాధకుడికి. గురు విద్య ఎవడైతే నేర్చుకుంటాడో ఇలా బాణం పట్టి ఇలా అంటాడు, నాగసర్పం కావచ్చుగాక అంటాడు, వర్షం కురవచ్చుగాక, అగ్నివర్షం వీడే. మరి కిందికున్నవాడు కూడా బాణం మంది వాడు ఎందుకు చేయడంటే వాడికి అది లేదు. గురు దగ్గర శిక్షణ పొందినవాడు కాడు. ఒక సాధకుడైన వాడు సంకల్ప సిద్ధి చేత ఎన్నో చేయగలడు. చాలా బలమైన విద్య, సామాన్యమైన విద్య కాదు. ధ్యానం అంటే కర్మ దగ్ధమైనప్పుడే నువ్వు ఏమైనా చేయగలవు, లేకుంటే దానికోసం మాట్లాడే అర్హత కూడా లేదు, దానికోసం మాట్లాడడానికి లేదు. నాకు చాలామంది తపస్సు చేసిన వాళ్ళు నా దగ్గర చాలామంది వస్తారు. చాలా అంటే చాలామంది వస్తారు. అన్ని రకాల మనుషులు వస్తారు. అవును, చాలామంది వస్తారు. కొన్ని వేల మంది నన్ను కనీసము ఇప్పటివరకు 1,00,000 మంది వచ్చి. కానీ కొన్ని లక్షల మందికి నేను తెలుసు. ప్రత్యక్షంగా నన్ను చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది తెలుసు. మా గురుగారు ఒకటే అన్నారు, గుర్తింపు లేని చావుకున్నారు. విపස්සనా ధ్యానం అంటే ఏంటో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం కదండి. నిజంగా కూడా ధ్యానం అనేటటువంటిది చేస్తే ఏదో కూర్చున్నాము చేశాము ఇలా కాదు. మనల్ని మనం తెలుసుకోవటానికి సరైనటువంటి విధంగా ధ్యానం చేస్తే మనల్ని మనం తెలుసుకోగలము. మనం పుట్టినటువంటి ఈ జన్మకి ఒక గుర్తింపు అనేటటువంటిది ఉండాలి. అంతేకాదు మనం ఒక్కళ్ళం బతకటమే కాదు, మనతో పాటు ఇంకొక 10 మంది కూడా బతకాలి. ఒక ధ్యానం అనేటటువంటిది చేస్తే విపස්සనా ధ్యానము దానికి సంబంధించి ఎంత ఎమోషనల్గా దాని గురించి చెప్తున్నారో మనకి గురువుగారు చెప్తుంటే మనము విన్నాం కదా. ఇప్పుడు అంత ఎమోషనల్ గురువుగారు చెప్తుంటేనే నాకు కూడా కళ్ళ నుంచి అంటే ఒకలాంటి ఎమోషన్ వచ్చేస్తూ ఉంది. అదే ఆ విపස්සనా ధ్యానాన్ని మనం చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మన కోసమే. ఎందుకంటే ఆ ధ్యానం అనేటటువంటి చేస్తే మనకి మనం ఆరోగ్యంగా ఉంటాము, మనల్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటూ మనల్ని మనం తెలుసుకోవాలంటే విపස්සనా ధ్యానాన్ని చేద్దాము, నేర్చుకుందాం. Subscribe Kalyani All Rounder channel.